వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లో బద్ధ శత్రువుల గురించి మనం వింటూనే ఉంటాం. కానీ సొంత బంధువులై ఉండి వాళ్ళు కూడా శత్రువులుగా మారిపోయారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విచారణలు కోరుతున్నారు అనేది గతం నుంచి చూస్తూనే ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆమ్దాల వలస ఎమ్మెల్యే గతంలో తమ్మినేని సీతారాం గారు ఉన్నప్పుడు జరిగినటువంటి సర్టిఫికెట్ల కుంభకోణం, ముఖ్యంగా ఆయన విద్యార్హతకి సంబంధించి అడ్డంగా దొరికిపోయి నాగర్ కర్నూలు యూనివర్సిటీ దగ్గర ఏదో కాలేజీలో చదివినట్టుగా లా డిగ్రీ చేసినట్టుగా, కానీ అఫిడవిట్లు ఇచ్చిన దగ్గర మాత్రం నేను 10th కూడా పాస్ అవ్వలేదు అని చెప్పి ఇచ్చినటువంటి దాని మీద ప్రస్తుతం రగడ కొనసాగుతుంది. ఆయన బావమరిదైనటువంటి కూన రవికుమార్, బావా నిన్నొదల, ఖచ్చితంగా దీని మీద విచారణ చేయిస్తా, నిన్ను బయటకి కక్కిస్తా అని చెప్పి శపథం చేశారు. అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘానికి కూడా ఆయన రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అఫిడవిట్లో ఇచ్చినటువంటి దానికి ఇక్కడ ఆయన మళ్ళీ ఆయన చేసినటువంటి ఈ సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి, మొత్తం అన్ని దొంగ సర్టిఫికెట్లు ఆయన క్రియేట్ చేశాడు అని చెప్పి కూన రవికుమార్ చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు గత ఏడాది మొత్తం బయటకు వచ్చేసరికి ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలోకి తమ్మినేని సీతారాం వెళ్ళిపోయారు. సరే, ఇక వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి పక్కకు వచ్చి తమ్మినేని సీతారాం అన్న నాకు చాలా కావాల్సినటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, అది ఇది అని చెప్పి చాలా గట్టిగానే హైప్ ఇచ్చారు. కానీ ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే కూన రవికుమార్ చేసినటువంటి పోరాటం ఫలించిందనే చెప్పొచ్చు. మొత్తానికి ఆయన అక్కడ గెలిచారు. గెలిచిన తర్వాత ఈ 2 నెలలు ఖాళీగా లేకుండా నియోజకవర్గానికి సంబంధించి జరిగిన అవకతవకలు వీటన్నిటి మీద దృష్టి పెట్టినటువంటి కూన రవికుమార్, నేను నిన్నేమీ వదలలేదు, పొరపాటున వదులుతాననుకోబోకు అని చెప్పి ఇగో ఈ సర్టిఫికెట్ల ఇష్యూ బయటికి తీశారు. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో, గతంలోనే ఆయన చేసినటువంటి ఈ తప్పుడు సర్టిఫికెట్లకి సంబంధించి, అంటే తెలంగాణలో ఈ పేపర్ లీకేజీలు లేదంటే డూప్లికేట్ సర్టిఫికెట్ల దందాలు బాగా జరుగుతున్నాయి అన్నటువంటి దానికి సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడి నుంచే 2 రాష్ట్రాలకి సంబంధించేనా, దేశవ్యాప్తంగా కూడా జరుగుతోందా, ఈ దందా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కూన రవికుమార్ వదలను అంటున్న ప్రభుత్వాలు అయితే వదిలేటువంటి సమస్య లేదు. ఖచ్చితంగా తమ్మినేని మాత్రమే కాదు, ఇంకా ఎవరైతే ఈ దొంగ సర్టిఫికెట్ల వెనకాల ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం, మరి ఇంటి పోరు కాస్త ఇప్పుడు స్టేట్ లెవెల్ పోరుగా మారిపోయింది, పెద్ద సమస్యగా మారిపోయింది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు, తమ్మినేనికి ఊరట లభిస్తుందా, వేచి చూడాల్సిందే.